నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతుంది. తాజాగా వైవి సుబ్బారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ను మరో 10 ఏళ్లు కామన్ క్యాపిటల్గా కొనసాగించాలనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మనతో ఉన్నారు ముస్లిం జేఏసీ నాయకులు, ప్రముఖ అనలిస్ట్ కలీం గారు ఉన్నారు. కలీం గారు, చెప్పండి సార్, ప్రస్తుతం ఎవరైతే విజయసాయి రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి అనేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉండేటటువంటి కీలకమైనటువంటి వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళలో వైసీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి తాజాగా రాజధాని హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా 10 ఏళ్లు పెంచాలనేటటువంటి అభిప్రాయం ఏంటి? దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. వైవి సుబ్బారెడ్డి గారు మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి సోదరులు అడుగుతూ ఉన్నారు. అయితే ఇది వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే ఆ యొక్క పార్టీ స్టాండ్ అనేది కూడా మనం దీన్ని ఆలోచన చేయాలి. అంటే కలీం గారు, ప్రస్తుతం మనం దీని గురించి చూసినట్లయితే పార్టీ స్టాండా, వ్యక్తిగత అభిప్రాయమా అంటే కొంతమంది విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చేమో. వైవి సుబ్బారెడ్డి గారిని ప్రజలు వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకుడిగా, అలాగే గతంలో లోక్సభ సభ్యుడిగా, ప్రస్తుతం రాజ్యసభకు ఏదైతే నామినేషన్ వేసినటువంటి వ్యక్తిగా, రాజ్యసభలోకి వెళ్ళబోయేటటువంటి వ్యక్తిగా, అలాగే అధిష్టానం అంటే ఒకరిద్దరు ఉంటే కనుక వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత కీ రోల్ పోషించేటటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అంటారు. అంటే అంత కీ రోల్ పార్టీలో పోషించే వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా? వ్యక్తిగతంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందంటారా అనేది ప్రస్తుతం చర్చకు వస్తే కనుక ఏమంటారు? వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయనకు స్వేచ్ఛగా తమ భావన వ్యక్తపరిచేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. అది ఆయన వ్యక్తిగతం అయితే దాని గురించి మనం చర్చించడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో అందరికి కూడా స్వతంత్రంగా వారి యొక్క స్వేచ్ఛగా వారి యొక్క భావాలను భావస్వేచ్ఛ ఉంటుంది, భావన వ్యక్తపరిచేటువంటి ఇది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి, ప్రతి పౌరుడికి ఉంది కాబట్టి, అలాగా ఆయన యొక్క భావనను స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో తప్పులేదు. అయితే అది ఒకవేళ మీరు చెప్తున్నట్టు పార్టీ అధిష్టానం నుండి ఆయనకు వచ్చినటువంటి ఆదేశం అయితే మాత్రం దాని మీద మనం తప్పకుండా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు రాజధాని అంశం అనేది 2014లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కేంద్ర హోంశాఖ మొట్టమొదటగా 2014లో 5 సభ్యులతో శివరామకృష్ణన్ కమిటీని రాజధాని కోసం ఏర్పాటు చేసిందండి. ఏర్పాటు చేసి 2014 ఆగస్టు 31వ తారీఖు నాటికి వారి యొక్క నివేదిక ఏమని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదిక గడువుకు 2 రోజుల ముందు ఆ 5 కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి శివరామకృష్ణన్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి రాజధాని ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి రాజధాని అనేది విభజన హామీ చట్టాల్లో ఇచ్చినటువంటి అంశాల్లో ఉమ్మడి రాజధాని కూడా ఒకటి. మరి ఆ రోజున 2014లో ఈ 2024 దాకా ఆగస్టు దాకానో జూన్ దాకానో విభజన జరిగిన కాలం నాటికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా ఉంచుకోవచ్చున్నారు. చండీగఢ్ మాదిరిగా హర్యానా, పంజాబ్, చండీగఢ్ ఎలా ఉమ్మడి రాజధానో అదేవిధంగా హైదరాబాద్ని చేసుకోమన్నారు. అయితే ఆ యొక్క సూచనను మరి 2014లో నవ్యాంధ్రలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన తరువాత వారు ఆ రోజున హైదరాబాద్ని విడిచిపెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలోనే మేము రాజధాని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆ రోజున హైదరాబాద్ని విడిచిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి రావటం. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఓటుకు నోటు కేసు భయపడి చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసాడు అని చెప్పేసి ఆ సమయంలోనే ఓటుకు నోటు కేసు జరగటం, ఆ కేసుకి భయపడి
ఆయన హైదరాబాద్ విడిచిపెట్టేసి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజధాని ఏర్పాటు కోసం హంగామా చేస్తున్నాడు అన్నారు. వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకుడు మరి ఆ రోజున ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని చెప్పేసి ఆ కొంతవరకు భరోసాతోనే మన ఆంధ్రలో అనేక మంది హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి వచ్చేసాడో ఆ రోజునే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా విడిచిపెట్టి రాకుండా అక్కడే హైదరాబాద్లోనే ఉమ్మడి రాజధానిగా కొనసాగించి ఉండేటట్టయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మన ఆంధ్రులు అక్కడ నివాసం ఏర్పించుకునే వాళ్ళకు కొంత ధైర్యం ఉండేది. అక్కడ తెలంగాణ వాసులకు కూడా ఇది ఉమ్మడి రాజధాని, మీరేంది మేమేంది అందరం కలిసి ఉండేవాళ్ళం అని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చర్య వల్ల ఆ అవకాశం కూడా కోల్పోయారు మన ఆంధ్రులు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణ కమిటీ ఏదైతే సూచించిందో గుంటూరు విజయవాడ మధ్యలో, అంటే గుంటూరు విజయవాడ జాతీయ రహదారి మధ్యలో రాజధాని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సూచన చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలోని సహచార మంత్రి అయినటువంటి నారాయణ గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. మీకు ఐడియా ఉందండి? ఉంది సార్. నారాయణ గారి కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ఆయన మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి మరి వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఒక కమిటీ నివేదిక తయారు చేసుకొని దాన్ని వాళ్ళు అంగీకరించుకొని ఆ తర్వాత వాళ్ళు 33,000 ఎకరాల్లో రాజధాని కోసం చేశారు. అవన్నీ వెళ్తానంటే చాలా సమయం పట్టింది. అది ఓకే. ఆ 3 పంటలు పండేటువంటి పచ్చని భూముల్లో మరి ఇలా బీడు భూముల్లాగా తయారైపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సన్నకారు రైతు కూలీలు వాళ్ళ జీవన విధానం ఇవన్నిటి మీద వెళ్ళాలి అనుకుంటే దాదాపు ఇంకా ఈ చర్చ పక్కకి వెళ్ళిపోయింది. అవునవును సార్, చర్చ. కాబట్టి ఈ రాజధాని అనేది మరి నారాయణ కమిటీ నివేదిక వారి కనుసన్నల్లో ఏర్పాటు చేసుకోవటం, దాదాపు నాకు తెలిసినటువంటి వాటిలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఒక్క అంశాన్ని కూడా ఈ నారాయణ కమిటీ ఫాలో అయినటువంటి ఇది ఎక్కడా లేదు. ఓకే. అలానే శివరామకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి మరి నారాయణ గారి నివేదికను తీసుకొని వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కోసం అనేక సమాధాన భేద దండోపాయాల ద్వారా ఏదైతే ఉందో మరి ఇవన్నీ చేసుకొని అక్కడ రాజధాని ఏర్పాటు కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగించారు. ఆ ప్రయత్నంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఒకనొక సందర్భంలో బహిరంగంగానే చెప్పింది, మేము అమరావతికి మద్దతు, మేము అమరావతిని రాజధానికి అంగీకరిస్తున్నాము అని. ఓకే. ఆ తర్వాత మరలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు పట్టిన దుమ్మును దులిపి దాంట్లో నుండి కొన్ని అంశాలు తీసుకున్నారు. ఆ అంశంలో ఏంటంటే శివరామకృష్ణ గారు చేసినటువంటి సూచన ఏంటంటే 3 రాజధానులు చేసుకుంటే అభివృద్ధి విక్రయించేందుకు అవకాశం ఉంది. అభివృద్ధిని ఒకే చోట చేయడం కన్నా 3 రాజధానులు చేసుకొని 3 వైపులు కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలా అనేటువంటి ఒక సూచన చేశారు. అది ఆ సూచనకు ఆధారంగా మరి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నినాదాన్ని తీసుకొని రావటం, మరి ఆ 3 రాజధానుల ప్రక్రియ డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళేసి సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో తేలే వరకు రాజధాని ఏది అనేది ఎవరు చెప్పుకోవడానికి లేదు. ఇవాళ రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకైక రాజధాని అమరావతి నినాదంతో ఎన్నికల్లోకి వచ్చింది, వాళ్ళ ప్రధాన నినాదం అది. వైసీపీ 3 రాజధానుల నినాదంతో బయటకు ఎన్నికలకు వెళ్ళిపోయింది. ఈ 2 పార్టీల ప్రధాన ఎజెండా ఏంటంటే రాజధాని. మరి ఈ రోజున ఈ రాజధాని అంశాన్ని వాళ్ళు తమ ప్రధాన నినాదంగా తీసుకున్నటువంటి దాన్ని వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిని ఏమీ చేయలేకపోయారు. వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు 3 రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు. అయితే చిట్ట చివరికి వీళ్ళిద్దరూ సాధించింది ఏమీ లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పటికి కూడా రాజధాని లేకుండా పోయింది. ఇప్పటికి కూడా రాజధాని లేనిటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి లేదు.
రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు హైదరాబాద్ని కోరుకోవడం అంటే, ఇప్పుడు ఉమ్మడి ఆస్తిలో ఒక కుటుంబంలో ఉమ్మడి ఆస్తిలో అన్నదమ్ములు విడిపోయిన తర్వాత, పంపకాలు జరిగిపోయిన తర్వాత, ఆ పంపకాల్లో తమ్ముడి పంపకంలో అన్న వెళ్తే తమ్ముడు ఒప్పుకోడు, ఓకే, అన్న పంపకంలో తమ్ముడు వెళ్తే అన్న ఒప్పుకోడు. ఇది పరిస్థితి. మరి మీరు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది విడిచిపెట్టేసి వచ్చి, అక్కడ ఉన్న కార్యాలయాలు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యలు చేయటం. వస్తుంది ఓకే సార్, మీరు చెప్పిన సబ్జెక్ట్కి వస్తుంది. ఇప్పుడు అన్నదమ్ముల పంపకాల్లో వచ్చిన ఆస్తిలోనే వీళ్ళు వెళ్తే వాళ్ళు, వాళ్ళు వెళ్తే వీళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా తెలంగాణకు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో మళ్ళీ మేము వస్తాము అంటే వాళ్ళు అక్కడ అంగీకరిస్తారా? లేనిపోని విద్వేషాలు రేపడమే, ఇది లేనిపోని విద్వేషాలు రేపడమే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆరోపించినట్టు నోటుకు ఓటు కేసుకి భయపడి ఇచ్చేసాడు అని చెప్పేసి ఏదైతే ఆరోపణ చేశారో, మీరు అధికారంలో వచ్చిన ఎమ్మటనే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించకుండా అక్కడే మీరు కార్యక్రమాలు ఇప్పుడు కనీసం అక్కడ శాసనసభను మనం పెట్టుకొని నిర్వహించుకొని ఇక్కడ అమరావతిలో సెక్రటరీ పరిపాలన చేసుకోవచ్చు. ఇప్పుడు శాసన పాలననేమో హైదరాబాద్ నుండి, ఇక్కడ పరిపాలన విభాగమేమో ఆంధ్రాలో చేసుకోవచ్చు. మరి అలా కాకుండా మీరు కూడా ఉమ్మడి రాజధాని అనేది మీరు అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు 9 నెలల్లో ఏ రోజు నోరు తెరవని మీరు 3 రాజధానులే మా నినాదం అని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు మరి ఉమ్మడి రాజధానిని మళ్ళీ తెర మీదకి ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రజల్లో గందరగోళం కదా సార్. మళ్ళీ ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా ఏదైతే ఈ ప్రకటన ఉందో, అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రులు మరియు తెలంగాణ ప్రజల మధ్య మళ్ళీ అక్కడ వాళ్ళకు ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటం, విద్వేషాలు లేవటం, విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకోవటం, దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ విడిపోయినప్పుడు, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేసినప్పుడు, అప్పటి నుండి ఇప్పుడు దాకా మనం కొనసాగి ఉంటే మనకు ఒక నైతిక అర్హత ఉండేది కేంద్ర ప్రభుత్వానికి అడగడానికి. ఏమంటే మేము 10 సంవత్సరాలు ఉన్నాం, ఇంకో 10 సంవత్సరాలు మాకు ఇవ్వండి అని. ఈ 10 సంవత్సరాలు మీరు అక్కడ లేకుండా అక్కడ నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తిరిగి కోరటం అనేది అది అర్ధరహితం అని చెప్పేసి నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఏపీ ప్రజలకు ఏదైతే హైదరాబాదే మళ్ళీ ఒకవేళ ఒక 10 years మళ్ళీ పొడిగిస్తే కనుక ఏంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటారా? విద్వేషాలు తప్ప ప్రయోజనాలు ఏమి ఉండవండి. అదే మనం విడిచి రాకపోతే అక్కడ మనం కంటిన్యూ అయితే మనకు అడగడానికి హక్కు ఉంది. మనం వదిలి వచ్చేసాం కదా. ఓకే సార్. మనం వదిలి వచ్చేసిన ఇంట్లోకి మళ్ళీ వెళ్ళి ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాము, విడిపోయినప్పుడు అక్కడే ఉండి మనం మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఉంటామంటే దానికి అర్థం ఉండిద్ది. అలా కాకుండా మనం వదిలి వచ్చేసి మళ్ళీ 10 సంవత్సరాలు వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉంది, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మా కార్యకలాపాలు నిర్వహించుకుంటాము అంటే మరి అది జనాల్లో ఒక విద్వేషం పెంచడమే జరిగితే తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అయితే హైదరాబాద్ని తలదన్నే విధంగా మనం ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించుకోవాల్సింది. ఓకే, నిర్మించుకోలేకపోయాం. కారణం ఇది ఇరు కులాల మధ్య కానివ్వండి, ఇరు వ్యక్తుల మధ్య కానివ్వండి, ఇరు పార్టీల మధ్య కానివ్వండి, ఏదైనా అనుకోండి, వీరి యొక్క కార్యకలాపాల వల్ల, వీరి యొక్క చర్యల వల్ల 5.5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున బాధపడతా ఉన్నారు రాజధాని విషయంలో. ఓకే, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే మరి గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై రాజధాని నిర్మించి ఉండేటట్టయితే ఇవాళ గుంటూరు విజయవాడ దాదాపు జంట నగరాలు అయిపోయాయి. ఓకే సార్, ఇది వాస్తవం. ఇది ఆ 10 సంవత్సరాల క్రితమే
వచ్చినప్పుడే జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడకు మధ్యలో రాజధాని నిర్మాణం చేసి ఉండేటట్టయితే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. హైదరాబాద్ సికింద్రాబాద్ కాదండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఏమీ లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు, నోయిడా, ఢిల్లీ, న్యూఢిల్లీ, గుడగాంకి మించిపోయేది. ఓకే సార్, దేశ క్యాపిటల్కి సంబంధించి ఏదైతే మొట్టమొదట దేశంలో ఢిల్లీనే తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తా ఉన్నారే అది సాధ్యమయ్యేది. ఓకే సార్, ఎందుకంటే ఎటు చూసినా కూడా 100 కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉండేది. అంతా విస్తరించిపోయాయి 2 నగరాలు కూడా, గుంటూరు విజయవాడ. అవును, గుంటూరు విజయవాడ 2 నగరాలు కూడా అంత విస్తరించిపోయాయి. ఏదైతే నోయిడా, ఢిల్లీ, న్యూఢిల్లీ, గుడగాం దాకా ఇలా దేశ రాజధాని ఢిల్లీ, అలానే ఢిల్లీ రాజధాని విస్తరించిపోయిందో ఆ పరిస్థితి 10 సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ దేశంలోనే అత్యున్నతమైనటువంటి మన రాజధానిగా ఉండేది. అయితే వీటికి భిన్నంగా 3 రాజధానులు ఒక రాజధానిలో కొట్టుకొని 10 సంవత్సరాలు అయినా కూడా మనం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా అది శివరామకృష్ణన్ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా ఏర్పడినటువంటి కమిటీ. చట్టబద్ధమైనటువంటి కమిటీని కాదని చెప్పేసి మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది ఇంకో 10 సంవత్సరాలైనా మనం ఇలానే ఉండిపోతాం. అలానే సుప్రీంకోర్టులో అది నలుగుతానే ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది నా అభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంచే ఏర్పడినటువంటి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు విజయవాడ మధ్యలో జాతీయ రహదారి వెంబడి, ఉదాహరణకు నాగార్జున యూనివర్సిటీని కూడా తీసుకోవచ్చు, సరిపోయింది. యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలనుకుంటే ఆ 33,000 ఎకరాల్లో పెట్టండి. ఇవాళ ఇంటర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, పొలాల్లో ఉంటే విద్యార్థులు వెళ్ళి చదువుకుంటున్నారు. మరి యూనివర్సిటీని అక్కడ పెట్టండి. ఆ 33,000 ఎకరాలు 10 సంవత్సరాలుగా రైతులు ఇచ్చున్నారు, వాళ్ళకి నష్టం జరగాలో, వాళ్ళకి మనం అన్యాయం చేయాలనేది కాదు. అక్కడ మీరు పారిశ్రామికంగా వ్యవసాయ రంగ ఆధారిత సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టండి, పారిశ్రమ రంగం చెందిన వాళ్ళకి ఆ భూములు ఇవ్వండి. ఆ కౌలుకు ఏదైతే చట్టపరంగా ఉందో కౌలు చట్టం, ఆ కౌలు చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి రైతులతో అయినటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. దాన్ని మీరు మళ్ళీ ఎందుకంటే అక్కడ పచ్చని పంటలు 3 పంటలు పండే పొలాలని మనం బీడు భూములు చేసుకున్నాం. కనీసం ఆ బీడు భూముల్ని మరలా మీరు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసుకోవచ్చు. విద్యాలయాలకు కానివ్వండి, అలాంటి విధంగా అనేక రంగాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి ఏదైనా కానివ్వండి దాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఈ రాజధాని అనేది శివరామకృష్ణ కమిటీ నిబంధన ప్రకారం వాళ్ళు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కమిటీని గౌరవించి రాజధానిని అతి త్వరలో నిర్మించాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సార్ కలీం గారు. ఇది పరిస్థితి ముస్లిం జేఏసీకి సంబంధించి. అలాగే ఏదైతే అనలిస్ట్గా ఆయన ఏదైతే ప్రజా సంబంధాల నేపథ్యంలో రాజధాని అనేటటువంటి అంశం పైన మహమ్మద్ కలీం గారు ఏదైతే ప్రస్తుతము వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు చూస్తే చంద్రబాబు గతంలో ఉమ్మడి రాజధానిని వదిలి హఠాత్తుగా ఏపీకి వచ్చినటువంటి పరిస్థితులు, అలాగే సగం నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి అమరావతికి. ఈలోగా వైసీపీ వచ్చిన తర్వాత కూడా సగం నిర్మాణాలను మరలా పూర్తి చేయకపోవటం, మరోవైపు జీఎన్ రావు కమిటీ కావచ్చు, ఇతర కమిటీలు కావచ్చు, గతంలో చంద్రబాబు నారాయణ కమిటీ వేసినట్లు శివరామ కమిటీ కృష్ణ కమిటీని ఏదైతే ఇచ్చినటువంటి నివేదికను తొంగలో తొక్కి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండూ కూడా నిర్లక్ష్యం చేయటమే ప్రస్తుతం రాజధాని అనేటటువంటి ఒక పేరుకు ఏదైతే ఏపీ ప్రజలు దూరం అయ్యారు. ఏక రాజధాని అనేటటువంటి పేరుకోటి 3 రాజధానులను పెట్టినా అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండిపోయింది. హైదరాబాద్లో మరలా ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏదైతే తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక హైదరాబాదు మరలా కామన్ క్యాపిటల్గా కొన్ని సంవత్సరాల పాటు మరో 10 ఏళ్ల పాటు కొనసాగించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. మరలా అక్కడ ఏదైతే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే పరిస్థితి ఉంటుంది వ్యాఖ్యలు. మరి అలాంటప్పుడు వైసీపీ ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చాక హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ ఆస్తులను సంబంధించి పంపకాల్లో వచ్చినటువంటి ఆస్తులను ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు ఎందుకు అప్పగించింది? ఇప్పటికిప్పుడు మరలా ఆస్తులు వెనక్కి తీసుకోవాలంటే వీలవుతుందా? ఇదంతా కూడా చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. శివరామకృష్ణ కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి నివేదిక ఉందో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కావడంతో ఆ నివేదిక ఆధారంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య 100 కిలోమీటర్లకు పైబడినటువంటి విస్తీర్ణంలో
రాజధాని నిర్మాణం అనేటటువంటిది కొనసాగింపుగా ఉంటే కనుక ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎందుకంటే కేంద్రం అథారిటీగా ఏర్పాటు చేసినటువంటి ఆ కమిషన్ కాబట్టి, ఇది కమిటీ కాబట్టి అనేటటువంటి అభిప్రాయం కలీం గారు వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో రాబోయేటటువంటి ప్రభుత్వం అయినా చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.